అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఓకే, మళ్ళీ వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసవులు కూర్చుంటూ చోటను కూర్చొనక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె ముందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నెరవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కాబట్టి బ్రదర్స్ అందరూ వినండి. మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆదియందు వాక్యములను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నను. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి ఎల్లప్పుడూ మరి సమయాన్ని వ్యర్థపరచక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చొనక, యెహోవా యందు భయభక్తులు కలిగి దీవారాత్రములు ఆయన వాక్యాన్ని ధ్యానించుదాం. సమయం ఉన్నప్పుడు వాక్యాన్ని చదవండి, వర్తమానాన్ని చదివి దేవునిలో ఎదుగుదాం. ఆమేన్.